chicken and Ira's Godavari spice wala special masala, jeera powder, garam masala, oil, ghee, curd and fried onions, elaichi powder, coriander, biryani spices, rock salt. So okay, దమ్ పీసెస్ చాలా పెద్ద పెద్ద పీసెస్, చాలా పెద్ద పెద్ద పీసెస్ నిజంగా. సో డైలీ మీకు ఎంత పౌడర్? జీరా పౌడర్ యాడ్ చేస్తాను. జీరా పౌడర్ దీనికి మళ్ళీ మంచి గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, తగినంత జీరా పౌడర్, బిర్యానీ మసాలా, ఇలాచి పౌడర్, ఫ్రైడ్ ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్ దీనికి మన స్పెషల్ టేస్ట్ అండి. ఇది మన గోదావరి స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అన్నమాట వీళ్ళ దాంట్లో. సో అది యాడ్ చేస్తున్నారు. సో ఆ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ పేస్ట్ ని ముక్కలకు బాగా పట్టేలాగా మ్యారినేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నారు. తగినంత ఆయిల్ అండి. ఓకే, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలా? సో నెక్స్ట్ దాంట్లో కర్డ్ యాడ్ చేస్తున్నారు. దీనికి తగినంత కర్డ్ అండి. ఓకే, దీనికి అంటే ఒక 250-300 గ్రామ్స్ కర్డ్. ఓకే, మనది గ్రీన్ కలర్ వస్తుంది మేడం బిర్యానీ. బిర్యానీ మన గ్రీన్ కలర్ వస్తుంది. వస్తుంది. దమ్ బిర్యానీ రెడ్ లో ఉంటుంది కదా, మనది స్పెషల్ గా గ్రీన్ కలర్ గ్రీన్ ఉంటుంది. కలర్ వస్తుంది. గోదావరి స్పైస్ బిర్యానీ మసాలా వేస్తాం ఫ్లేవర్ కోసం. ఇది రెగ్యులర్ బిర్యానీ మసాలానా? లేదు మనకి ఇది వెరైటీ ఉంటుంది. ఓకే, సో ఎంత దానికి సరిపడా సాల్ట్ వాళ్ళు ఇందులో యాడ్ చేయట్లేరు కాబట్టి ఇందులోనే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నారు రైస్ లో. దానికి తగ్గట్టుగా మనం సీ వాటర్ టేస్ట్ వచ్చేలాగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో 3 kgs రైస్ యాడ్ చేస్తున్నారు. దాన్ని 2 hours బిఫోర్ వాటర్ లో సోక్ చేసి పెట్టుకున్నారు అనమాట. సో యాడ్ చేసేయండి. రైస్ ని బాయిల్ చేస్తున్నారు. అదే వాటర్ ఆ ముక్కలకి పట్టేలాగా అండ్ ఆ ముక్కలు చాలా మంచిగా కుక్ అవ్వడానికి. మొత్తం కంప్లీట్ కుక్ అవ్వడం కోసం కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేస్తున్నారు. సో లేయర్స్ గా రైస్ అయితే వేసిన తర్వాత కొంచెం అది మంచిగా కుక్ అవ్వడం కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నారు అనమాట. యాడ్ చేసేయండి. తర్వాత ఫ్లేవర్ కోసం నెయ్యి యాడ్ చేస్తామండి. ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నారు. కోసం బ్రౌన్ ఆనియన్, కలర్ఫుల్ గా కోసం కొరియాండర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వాటితోటే వాళ్ళు ఒరిజినల్ కలర్స్ తోటే ఆ కలర్స్ అనేది తీసుకొచ్చారనమాట. సో అయిపోయినా 20 minutes దమ్ పెట్టుకుంటే వాళ్ళ బిర్యానీ అనేది రెడీ అవుతుందంట. సో దమ్ పెట్టేసేయండి.